అదేవిధంగా మనకు అంటే మనం మాట్లాడేప్పుడు కొన్ని పదాలను ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే జాగ్రత్త పడాలి. మనకు ప్రత్యర్థులు ఎవరూ లేరు, మనకు ప్రత్యర్థులు ఎవరూ కాదు, అందరూ మన సహచరులే. సమస్యలు ఏవైనప్పటికీ వాటిని పరిష్కరించుకోవడానికి అందరం సమైక్యంగా ముందుకెళ్ళాలి. సమైక్యంగా ముందు కదలితే పరిష్కారం కాని సమస్యలు ఉండవు. దానికోసం విషాదృక్పథంతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అందరినీ స్వాగతిస్తోంది. జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారానికి కావలసిన సమైక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరినీ స్వాగతిస్తుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. యూనియన్ పరంగా రకరకాల ఆలోచనలు ఉండవచ్చు, కానీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అందరం ఒకటిగానే ఉండాలి, ఒకటిగానే ఆలోచించాలి. సో ఆ దిశగా తప్పనిసరిగా అందరూ కలిసి ముందుకెళ్దాం. ఇప్పుడు అనిల్ దేశాయ్ మన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు, వారి సంక్షిప్త సందేశాన్ని అందించాల్సిందిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్య అతిథి సందేశం మనం వినాల్సి ఉంది, అందుకోసం వారి సంక్షిప్తత మాట్లాడాల్సిందిగా. భారత్ మాతాకి జై. ముందుగా భారతీయ మజ్దూర్ సంఘంలో ఫస్ట్ నాయకులు అంటే ఎవరు ఉంటారు? ఇల్లుండే ప్రతి ఒక్క నేను బిఎన్ఎస్ అనుకునే వ్యక్తి నాయకుడే. ఇది మొదటి విషయం. ఈ సందర్భంగా కరీంనగర్లో పురుడు పోసుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎందుకు కరీంనగర్లో పురుడు పోసుకుంది అంటే దీంట్లో కేరీలు పోషించిన అందరం కరీంనగర్ వల్లనే. ఈసారి తెలంగాణలో కూడా స్టార్ట్ చేయడానికని కరీంనగర్ వాస్తవ్యం, అందుకని చెప్పి కరీంనగర్లో పేరు పోసుకుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఇదే యూనియన్ ఇంకా మరింత పెద్ద మొత్తంలో బలం చేకూర్చేది కూడా ఈరోజు కరీంనగరే. అందుకు ఈ సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వినమ్ర నమస్సుమాన్యులు, నమస్కారాలు. ఎందుకంటే ఫస్ట్ మొదట ఎవరు ఎక్కడ ఏది నిర్మాణం కావాలనుకున్నప్పుడు కూడా కార్మికుడే మొదటి వ్యక్తి. అదేవిధంగా ఈ సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే మనం మొదట భారతీయ మజ్దూర్ సంఘం ఎందుకనేది నేను కొంచెం సంక్షిప్తంగా చెప్పదలుచుకుంటా ఈ సందర్భంగా. ఎందుకంటే భారతీయ మజ్దూర్ సంఘం అనేది 1955లో PNDG ప్రారంభించిన సంస్థ. జూలై 23, 1955లో ప్రారంభం జరిగింది. 1996లోనే మన బిఎన్ఎస్ అనే సంస్థ 1996లోనే దేశవ్యాప్తంగా 2వ అతిపెద్ద కార్మికులు కలిగిన సంస్థగా అప్పుడు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి బిఎన్ఎస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం, దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఆ బిఎన్ఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధంగా కార్మిక కలం అంటే మన రిపోర్టర్స్, విలేకరులు, జర్నలిస్టులు కూడా ఒక కార్మికుడే అనేది గుర్తిస్తూ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాను కూడా బిఎన్ఎస్ అనుబంధ శాఖగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కూడా మనం శాఖను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ముందుగా ఇక్కడ మనము ఈరోజు మనకి కరీంనగర్లో కూడా ఇప్పుడు ఈ సంఘం స్టార్ట్ కావడానికి కూడా కొంతమంది మనకు బ్యాక్ సపోర్టర్స్ ఉన్నారు. దానికి కూడా మీతో పాటు వారిని కూడా ఈ సందర్భంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మనకు గాజుల రవీందర్ గారు, వారు కవి, రచయిత, పుస్తక రచయిత, ఉపాధ్యాయులు. అదేవిధంగా అనంతాచార్య గారు, అదేవిధంగా తడిగుప్పల శంకరయ్య గారు మనకు, వీరు కూడా ఉపాధ్యాయులు. అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ నుంచి మన సంఘానికి మద్దతుగా రావడం జరిగింది హబీబ్ గారు. అదేవిధంగా
మాడిశెట్టి శంకర్ గారు కూడా మర్చిపోయారు, గోపాల్ గారు, మాడిశెట్టి గోపాల్ గారు, వీరు కూడా మనకు సంఘం నిర్మాణం కోసం కరీంనగర్లో అంటే ఈ తెలంగాణలో ఈ యూనియన్ ప్రారంభం కావడానికి కూడా వీరందరి సహకారం మనకు ఉంది. అదేవిధంగా ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి గారు, వీరందరూ కూడా మీకు పరిచయం ఉన్న వ్యక్తులే. వీరు మనందరూ కూడా బ్యాక్ సపోర్టర్స్. అదేవిధంగా మంచిర్యాల నుంచి కూడా మనకు జిల్లా బిఎల్ఎస్ కార్యదర్శి రాజు యాదవ్ గారు, వీరు కూడా ఇక్కడికి మనకు రావడం జరిగింది. ఇక మన విషయంలోకి వస్తే ఇక్కడ మనకు సంబంధించిన ఈ సమావేశంలోకి వస్తే ఈరోజు మనకు కరుణాకర్ గారు కూడా దాదాపు ఎప్పుడైతే మనకు డబ్ల్యూజీ తెలంగాణలో ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి తను కూడా మాట్లాడుతూ ఏదైనా ఒక సంఘంలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. తను కూడా ఆ రోజే దాదాపు నవంబర్ సెప్టెంబర్ దాదాపు 7 నెలలుగా చర్చలు మాట్లాడుతూ తను కూడా సంప్రదింపులు చేస్తూ ఏ యూనియన్ అయితే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ బిఎంఎస్లోకి వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో రావడం 100% స్వాగతం. అదేవిధంగా నేను వారిని ప్రత్యేకంగా దగ్గరుండి కూడా చూశాను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఊడిపడ్డ వ్యక్తిని కాదు, కరీంనగర్లోనే గంగాధర మండలం నాగేటిపూర్ నాది. ఆంధ్రప్రభలో నేను జిల్లా మన గంగాధర రిపోర్టర్గా పనిచేశాను. తర్వాత స్టాఫర్గా అదే ఆంధ్రప్రభలో 2012లో పనిచేశాను. 14 వరకు కూడా నేను ఆంధ్రప్రభలో పనిచేసి తర్వాత జనగంధు పత్రిక పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో నా గంగాధర మండలంలో కూడా విలేకరులకు జర్నలిస్టు సంబంధించిన స్థలాలు ఇస్తున్నప్పుడు కొంత సమస్య వచ్చింది టెక్నికల్గా. అంటే సర్టిఫికేట్లు అన్నీ రెడీ అయ్యాయి, అసైన్మెంట్ కమిటీ కూడా తీర్మానం చేసింది. కానీ సర్టిఫికేట్ ఇవ్వడానికి మాత్రం అప్పుడు ఎంఆర్ఓ సహకరించడం లేదు. అప్పుడు మేము ఇక్కడి నుంచి కాదు, ఫస్ట్ మేము చక్కగా హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ అయితే ఆ పెద్ద మనిషి ఏమన్నామంటే ఇక్కడ దాకా ఎందుకు పంపించినాం అని కరీంనగర్లో పెద్ద మనిషికి ఫోన్ చేసింది. మళ్ళీ వచ్చి కరీంనగర్లో పెద్ద మనిషిని కలిసింది. కరీంనగర్లో పెద్ద మనిషి ఏమన్నాడు, అది పలానా వ్యక్తి చూస్తాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ పలానా వ్యక్తి అంటే కర్ణాకర్. అంటే కర్ణాకర్ అన్న వచ్చిన తర్వాత కూడా మాకు ఆ సమస్య పరిష్కారం కాలే ఆ రోజు. అంటే ఈ సందర్భంగా ఆయన ఫలితాన్ని నేను ఆ రోజు నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన కాబట్టి చెప్తున్నా. అందుకే ఇంత పెద్ద మొత్తంలో కూడా మీ అందరి అభిమానాన్ని సాధించుకోవడం కూడా తనతో పాటు మేము కూడా ఇక్కడ 2006 నుంచి నేను రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా తనను చూస్తూ తన గుణం ఏంటి, తన వ్యక్తిత్వం ఏంటిగా నేను విమానం చూస్తున్నా కాబట్టి తనని ఇంతగా అభిమానిస్తూ కూడా తనను మా సంఘంలోకి రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ టు బిఎంఎస్. అదేవిధంగా ఈ సభ ఇంత పెద్ద మొత్తంలో సక్సెస్ అన్నందుకు కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనము ఉద్యమాన్ని ఎంత తీవ్ర స్థాయిలో తీసుకుపోవడానికి అని చెప్పేసి అంత పెద్దలో తీసుకుపోదాం. ఇంతమంది కూడా అన్నొకరు మనము బీజేపీకి అనుబంధం అనే మాట మాట్లాడారు. మనం ఏ పార్టీకి అనుబంధం కాదు, ఏ పార్టీకి కూడా అనుబంధం కాదు. కాంగ్రెస్ పార్టీ అయినా ఇందులో కాంగ్రెస్ సానుభూతి పరుడైనా మన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాలో పనిచేయచ్చు, కమ్యూనిస్ట్ అయినా పనిచేయచ్చు, ముస్లిం అయినా పనిచేయచ్చు. ఏ మతానికి కానీ, ధర్మానికి కానీ, కులానికి కానీ, మతానికి కానీ, రాజకీయ పార్టీకి కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు. ఎందుకంటే నేను కరీంనగర్ జిల్లాలో బిఎంఎస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2019లో 4 లక్షల మందితోటి ఢిల్లీలో, దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందితో ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019లో 4 లక్షల మందితో ఢిల్లీలో ర్యాలీ చేయడం మేము. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం లేనప్పటికీ మనకు సంబంధం లేదు. మన సమస్యలే మనకు ముఖ్యం. మన సమస్యల పట్ల వారిని మనం అవసరం అనుకుంటే ఏ పార్టీలో అధికారంలో ఎవరుంటో వారి దగ్గరికి వెళ్తాము, వారి సహకారం తీసుకుంటాం. వినకపోతే చెవులు గుంజాలా, కాళ్ళు గుంజాలా, అవన్నీ మనం ఆలోచించుకుంటాం. ఎక్కడ చేసే పని ఎక్కడ ఆలోచన తిప్పాలో, ఏం చేయాలి, ఎక్కడ పోతే పని అయితే, ఏ ఆలోచన ఎక్కడ పెడితే పని అవుతుంది అన్నది మనకు మన కార్మిక సంస్థ చూసుకుంటుంది. కింది నుంచి పైదాకా మనకందరూ సహకరించడానికి రెడీగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా రేపు మన భారతీయ మజ్దూర్ సంఘ్ సహకారంతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫీస్గా ముందుకు పోవడానికి రెడీగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు.